నమస్కారం అండి. నా పేరు భాస్కర్. నేను మ్యాథ్స్ టీచర్. ఎస్ఏ మ్యాథ్స్ అభ్యర్థులందరికీ మనం ఈరోజు ముఖ్యమైన జ్యామితి విభాగాన్ని నేర్చుకోబోతున్నాము. ఆ ముఖ్యమైన జ్యామితి విభాగం త్రిభుజాలు. ఈ త్రిభుజాలు అనే కాన్సెప్టు మనకు 6th క్లాస్ నుండి మొదలై 10th క్లాస్ వరకు ప్లెయిన్ జ్యామితిలో, ప్యూర్ జ్యామితిలో ఒక ముఖ్యమైన విభాగం. ఈ ముఖ్యమైనటువంటి విభాగమైన త్రిభుజాల నుంచి మనకు 5 లేదా 6 క్వశ్చన్లు గత డిఎస్సీలు అడిగినట్టుగా మనం చూస్తున్నాం. సో అత్యంత ముఖ్యమైన విభాగము. దీంట్లోనే మనం 6th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే 10th క్లాస్ వరకు వచ్చే ప్రతి విభాగంలో కూడా త్రిభుజాలు ఒక కీ కాన్సెప్టు. మీరందరూ 10వ తరగతిలో కూడా నేర్చుకునే ఉంటారు. స్వరూప త్రిభుజాలు కానీ, పైథాగర సిద్ధాంతం కానీ, తేల్ సిద్ధాంతం కానీ, ఇవన్నీ కూడా ఈ త్రిభుజాల్లోని ముఖ్యమైన కాన్సెప్ట్లు. ఇందులో నుంచి ఖచ్చితమైనటువంటి క్వశ్చన్స్ కనీసం 3 అంతకంటే ఎక్కువ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా నేర్చుకుంటే అంత స్కోర్ ఎక్కువ చేయొచ్చు. సో ఒకసారి స్టార్ట్ చేసే ముందట త్రిభుజము అంటే ఏంటి ఒకసారి గమనిద్దాం. త్రిభుజము అంటే 3 భుజాలతో ఏర్పడిన సరళ సంవృత పటాన్ని త్రిభుజంగా పిలుస్తాము. 3 భుజాలతో ఏర్పడిన సరళ సంవృత పటాన్ని త్రిభుజం అంటాము. సో 3 భుజాలతో ఏర్పడిన సరళ సంవృత పటము అంటే ఇక్కడ చూస్తున్నాం మనం, ఇది ఒక త్రిభుజము. ఏబిసి ఒక త్రిభుజము. ఇది 3 భుజాలు, ఏబి భుజము, బీసీ భుజము, సిఏ అనే 3 భుజాలతో ఏర్పడినటువంటి సరళ సంవృత పటం. ఈ సరళ సంవృత పటమైన ఒక త్రిభుజంలో మనం ఏబీని భుజంగాను, బీసీని భుజంగాను, సిఏను భుజంగాను పిలుస్తాము. ఏబీ ఒక భుజం, బీసీ ఒక భుజం, సిఏ ఒక భుజం. దీంతోపాటు ఏబీ భుజము, సిఏ భుజము రెండు కలుసుకున్నటువంటి ఈ ఏను, ఏ బిందువును శీర్షంగా పిలుస్తాము. అట్లే ఏబీ కామా బీసీ భుజాల యొక్క ఖండన బిందువు బీను శీర్షం అంటాము. ఇక్కడ ఈ విధంగా ఏ ఒక శీర్షము, బి ఒక శీర్షము, సి ఒక శీర్షము, 3 శీర్షాలు ఏర్పడతాయి. 3 శీర్షాల వద్ద 3 కోణాలు ఏర్పడతాయి. ఇక్కడ ఉన్నటువంటి కోణాలు యాంగిల్ ఏ, యాంగిల్ బి అండ్ యాంగిల్ సి. ఒక త్రిభుజంలోని 3 భుజాల పొడవుల మొత్తాన్ని ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటాము. ఒక త్రిభుజం యొక్క 3 భుజాల పొడవుల మొత్తాన్ని ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటాము. మామూలుగానైతే మనము బీసీ భుజాన్ని లేదా ఏ శీర్షానికి ఎదురుగా ఉండే భుజాన్ని మనం స్మాల్ ఏతో సూచిస్తాము. ఏసీ భుజాన్ని లేదా బి శీర్షానికి ఎదురుగా ఉండే భుజాన్ని స్మాల్ బితో సూచిస్తాము. ఏబీ భుజాన్ని లేదా సి శీర్షానికి ఎదురుగా ఉండే భుజాన్ని స్మాల్ సితో సూచిస్తాము. అంటే ఒక త్రిభుజం యొక్క చుట్టుకొలతను మనం సాధారణంగా స్మాల్ ఏ ప్లస్ స్మాల్ బి ప్లస్ స్మాల్ సిగా కూడా రాస్తాము. ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తము, అది ఏ రకం త్రిభుజమైనా సరే, ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తము ఎల్లప్పుడూ 180 డిగ్రీలు. ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తము ఎల్లప్పుడూ 180 డిగ్రీలకు సమానమవుతుంది. ఏ త్రిభుజమైనా సరే అది కలిగి ఉన్నటువంటి సమతలాన్ని 3 వియుక్త బిందు సమితులుగా విభజిస్తుంది. వియుక్త బిందు సమితులు అంటే ఏంటండి? మనం వియుక్త సమితులు అంటే ఒక పాయింట్ గుర్తుంటే సరిపోతుంది. వియుక్త సమితులు అంటే ఉమ్మడి మూలకాలు లేని సమితులను మనం వియుక్త సమితులు అంటాము. ఇక్కడ 3 వియుక్త బిందు సమితులు అంటే ఒక దాంట్లో ఉండే బిందువులు ఇంకో దాంట్లో ఉండవు. ఏంటి సార్ అంటే, ఒక త్రిభుజం ఈ విధంగా, ఇంకొక త్రిభుజం ఈ విధంగా తీసుకొని చేస్తున్నాం మనం. ఏబీసీ ఒక త్రిభుజం అనుకుందామండి. ఏబీసీ త్రిభుజంలో ఏబీసీ త్రిభుజానికి అంతరంగా ఉండే బిందువుల సమితి, ఫర్ సపోజ్ ఇక్కడ అంతరంగా ఉండే బిందువుల సమితి పి ఒక బిందువు అనుకుందాం, క్యూ ఒక బిందువు అనుకుందాం. ఈ 2 బిందువులు ఈ త్రిభుజానికి అంతరంగా ఉన్నాయి. బాహ్యంగా ఉండే బిందువుల సమితి ఎక్స్, వై ఇంకా ఏవైనా బిందువులు ఈ త్రిభుజానికి బాహ్యంగా అనంతమైన సమతలంలో ఏవైనా బిందువులు ఉంటే వాటి బాహ్యంగా ఉన్న బిందువుల సమితి అంటాము. ఈ త్రిభుజ భుజాలపైన ఉండే బిందువుల సమితి అంటే ఏబీ భుజం పైన కానివ్వండి, బీసీ భుజం పైన కానివ్వండి, సిఏ భుజం పైన కానివ్వండి. ఫర్ సపోజ్ డి అనే బిందువు ఇక్కడ ఉంది, ఈ అనే బిందువు ఏసీ భుజం పైన కనుక ఉందనుకున్నట్లయితే ఈ విధంగా భుజాలపైన ఉండే బిందువుల సమితి, బాహ్యంగా ఉండే బిందువుల సమితి, అంతరంగా ఉండే బిందువుల సమితి రూపం లోపల 3 వియుక్త బిందు సమితులుగా ఒక త్రిభుజము అది ఉన్న సమతలాన్ని విభజిస్తున్నట్టుగా భావిస్తాము.
ఏ త్రిభుజమైనా అది కలిగి ఉండే తలాన్ని 3 వియుక్త బిందు సమితులుగా విభజిస్తుంది. ఇక ఏ త్రిభుజంలోనైనా 3 కోణాల మొత్తం ఎంతకు సమానమని చెప్పుకున్నామండి? 180 డిగ్రీలకు సమానమని చెప్పుకున్నాం. ఏ త్రిభుజంలోనైనా 6 భాగాలు ఉంటాయి. ఆ 6 భాగాలు 3 భుజాలైతే 3 శీర్షాల వద్ద ఏర్పడినటువంటి 3 కోణాలు. మొత్తం 6 భాగాలను ఒక త్రిభుజం కలిగి ఉంటుంది. 6 భాగాల లోపల 3 భుజాల పొడవుల మొత్తమేమో ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత అని పిలుస్తాము. ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తము ఎల్లప్పుడూ 180 డిగ్రీలకు సమానంగా ఉంటుంది. ఇక సాధారణంగా ఏ త్రిభుజానికైనా ఉండే కొన్ని లక్షణాల గురించి మనం ఒక్కసారి డిస్కస్ చేస్తే, ఫర్ సపోజ్ అండి, ఒక త్రిభుజంలో ఏబిసి ఒక త్రిభుజము, ఒక త్రిభుజంలో ఒక భుజం పెద్ద భుజం అయితే దానికి ఎదురుగా ఉండే కోణం పెద్ద కోణం అవుతుంది. మళ్ళీ ఒకసారి, ఒక త్రిభుజంలో ఒక భుజం పెద్ద భుజం అయితే దానికి ఎదురుగా ఉండే కోణం పెద్ద కోణం అవుతుంది. ఇప్పుడు ఏబి బీసీ సిఏ భుజాలలో బీసీ భుజం కనుక మిగతా 2 భుజాల కంటే పెద్ద భుజం అయితే దానికి ఎదురుగా ఉండే కోణం ఏ కోణము మిక్కిలి పెద్ద కోణం అవుతుంది. ఏ కోణం పెద్ద కోణం ఎప్పుడవుతుందండి? బీసీ భుజం పెద్ద భుజం అయితే. ఇదే విధంగా పెద్ద కోణానికి ఎదురుగా ఉండే భుజం పెద్ద భుజం అవుతుంది. పెద్ద భుజానికి ఎదురుగా ఉండే కోణం పెద్ద కోణం అవుతుంది. ఒకటి. సెకండ్ పాయింట్, ఒక త్రిభుజంలో ఒక భుజం చిన్న భుజం అయితే దానికి ఎదురుగా ఉండే కోణం కూడా చిన్న కోణం అవుతుంది. మళ్ళీ ఒకసారి, ఒక భుజం చిన్న భుజం అయితే దానికి ఎదురుగా ఉండే కోణం చిన్న కోణం అవుతుంది. ఏబి భుజం గనక మిగతా భుజాల కంటే చిన్న భుజం గనక అయితే దానికి ఎదురుగా ఉండే కోణం సి కోణం చిన్న కోణం అవుతుంది. భుజం పెద్దగా ఉంటే దానికి ఎదురుగా ఉండే కోణం పెద్దగా ఉంటుంది. భుజం చిన్నగా ఉంటే దానికి ఎదురుగా ఉండే కోణం చిన్నగా ఉంటుంది. అదేవిధంగా చిన్న కోణానికి ఎదురుగా ఉండే భుజం కూడా చిన్న భుజం అవుతుంది. ఈ రెండింటిలో ఏదైనా సత్యమే. ఇంకొకటి, ఇప్పుడు ఒక త్రిభుజంలో ఏ 2 భుజాల పొడవుల మొత్తమైనా 3వ భుజం కంటే ఎక్కువ. మళ్ళీ ఒకసారి అండి, 2 భుజాల పొడవుల మొత్తము 3వ భుజం కంటే ఎక్కువ. రెండు భుజాల పొడవుల మొత్తము 3వ భుజం కంటే ఎక్కువ. అదేవిధంగా 2 భుజాల పొడవుల భేదము 2 భుజాల పొడవుల భేదము 3వ భుజం కంటే తక్కువ. ఎట్లా చెప్పుకుంటాం సార్? ఫర్ సపోజ్ ఈ త్రిభుజంలో ఏబి భుజము ఏసీ భుజం చిన్నవి అనుకుందామండి. ఈ చిన్న భుజాల పొడవుల మొత్తమైనా సరే ఏబి ప్లస్ ఏసీ అనేది ఎప్పుడైనా సరే మిగతా భుజం కంటే పెద్దగా ఉండాలి. అది ఏ త్రిభుజమైనా సరే, లంబకోణ త్రిభుజమైనా అధిక కోణ త్రిభుజమైనా సరే 2 భుజాల పొడవుల మొత్తం 3వ భుజం కంటే ఎక్కువ. అదేవిధంగా 2 భుజాల పొడవుల భేదము అంటే ఇప్పుడు బీసీ భుజంలో నుంచి ఏబీ భుజాన్ని తీసేస్తే వచ్చే విలువ తప్పనిసరిగా ఏసీ భుజం కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ ఈ 2 భుజాలనే కాదు, ఏ 2 భుజాల పొడవుల భేదమైనా 3వ భుజం కంటే తక్కువ, ఏ 2 భుజాల పొడవుల మొత్తమైనా 3వ భుజం కంటే ఎక్కువ. ఈ పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. వీటిపైన మన గతంలో డిఎస్సీలలో గత టెట్లలో మనకు అనేక క్వశ్చన్లు అయినటువంటి దాఖలాలు ఉన్నాయి. అందుకే మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఒక త్రిభుజంలో 2 భుజాలు సమానమైతే వాటికి ఎదురుగా ఉండే కోణాలు సమానాలు. మళ్ళీ ఒకసారి, ఒక త్రిభుజంలో 2 భుజాలు సమానాలైతే వాటికి ఎదురుగా ఉండే కోణాలు సమానాలు. మనం తీసుకున్న ఏబీసీ త్రిభుజంలో ఏబీ భుజము ఏసీ భుజము సమానంగా వచ్చేటట్టుగా తీసుకున్నాం. ఏబీ భుజం ఏసీ భుజం కనుక సమానంగా ఉంటే వాటికి ఎదురుగా ఉండే కోణాలు అంటే ఏబీ భుజానికి ఎదురుగా ఉండే కోణం సి కోణం, ఏబీ భుజానికి ఎదురుగా ఉండే కోణం సి కోణం, ఏసీ భుజానికి ఎదురుగా ఉండే కోణం బి కోణం, ఇవి సమానంగా ఉంటాయి. ఇంకో విషయం ఏంటి సార్ అంటే 2 కోణాలు సమానమైతే వాటికి ఎదురుగా ఉండే భుజాలు సమానంగా ఉంటాయి. అంటే సి కోణం బి కోణానికి కనుక సమానమైతే సి కోణానికి ఎదురుగా ఉండే భుజం ఏబీ భుజం, బి కోణానికి ఎదురుగా ఉండే భుజం ఏసీ భుజం కూడా సమానమవుతాయి. విచ్ ఇంప్లాయిస్ ఇఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ విచ్ దెన్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి.
ఇఫ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి దెన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. రెండు భుజాల పొడవులు సమానంగా ఉంటే రెండు కోణాల కొలతలు సమానంగా ఉంటాయి, రెండు కోణాల కొలతలు సమానంగా ఉంటే రెండు భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. అట్లే ఒక త్రిభుజంలో మూడు భుజాల పొడవులు సమానంగా ఉంటే మూడు కోణాల కొలతలు సమానంగా ఉంటాయి. అంటే ఏబి భుజం, ఏసీ భుజం, బీసీ భుజం కనుక సమానమైన పొడవు కలిగి ఉంటే ఏబీ భుజానికి ఎదురుగా ఉండే కోణము, ఏసీ భుజానికి ఎదురుగా ఉండే కోణము, బీసీ భుజానికి ఎదురుగా ఉండే కోణము, మూడు కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఒక త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలని. ఇప్పుడు మూడు కోణాలు సమానంగా అంటే 180/3, ఒక్కొక్క కోణం 60 డిగ్రీలకు సమానంగా ఉంటుంది. ఒక త్రిభుజంలోని మూడు భుజాలు సమానంగా ఉంటే మూడు కోణాలు సమానంగా ఉంటాయి, మూడు కోణాలు సమానంగా ఉంటే మూడు భుజాలు కూడా సమానంగా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, ఒక త్రిభుజంలో మూడు భుజాలు వేరువేరు కొలతలను కలిగి ఉంటే ఒక త్రిభుజంలో మూడు భుజాలు వేరువేరు కొలతలను కలిగి ఉంటే మూడు కోణాలు కూడా వేర్వేరు కొలతలనే కలిగి ఉంటాయి. ఏ రెండు భుజాల పొడవులు సమానంగా లేకుంటే ఏ రెండు కోణాల కొలతలు కూడా సమానంగా ఉండవు. ఏ రెండు కోణాల కొలతలు సమానంగా లేకుంటే ఏ రెండు భుజాల పొడవులు కూడా సమానంగా ఉండవు. ఇదొకటి. నెక్స్ట్, ఒక త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణము, ఒక త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. అంటే ఈ కోణం ఏదైతే ఉందో ఈ రెండు కోణాల మొత్తానికి, అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బికి ఇది ఎప్పుడు సమానంగా ఉంటుంది. ఒక త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానంగా ఉంటుంది. ఇది ఫర్ సపోజ్ అండి, ఇది ఒకవేళ 50 డిగ్రీస్ ఉందనుకుందామండి, ఇది 60 డిగ్రీస్ ఉందనుకుందామండి. ఇది తప్పనిసరిగా 50 + 60 ఎంతకు సమానంగా ఉండాలండి? 110 డిగ్రీలకు సమానంగా ఉండాలి. ఒక త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానంగా ఉంటుంది. ఇది మామూలుగా త్రిభుజాలకు సంబంధించి రెగ్యులర్గా వచ్చేటువంటి మన టాపిక్స్. అట్లే ఒక త్రిభుజంలో ఏ రెండు భుజాల పొడవులు సమానంగా లేకుంటే ఏ రెండు కోణాల కొలతలు కూడా సమానంగా ఉండవు. ఎల్లప్పుడూ ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణాల మొత్తము, అంతర కోణాల మొత్తం ఎంత అని చెప్పుకున్నామండి? 180 డిగ్రీలు. ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణాల మొత్తము ఏబీ భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణము, బీసీ భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణము, సిఏ భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణము, ఈ మూడు బాహ్య కోణాల మొత్తము ఎల్లప్పుడూ కూడా 360 డిగ్రీలకు సమానం. ఎంతకు సమానం అండి? 360 డిగ్రీలకు సమానం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, కేవలం బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీల విషయం అనేది త్రిభుజాల కాన్సెప్ట్కు మాత్రమే సమానం కాదు. ప్రతి బహుభుజి యొక్క త్రిభుజమైన, చతుర్భుజమైన, పంచభుజ అయినా, షష్టభుజ అయినా, ఏదైనా షడ్భుజ అయినా, అష్టభుజ అయినా, ఏదైనా సరే ఒక త్రిభుజం యొక్క మూడు బాహ్య కోణాల మొత్తము ఎల్లప్పుడూ కూడా 360 డిగ్రీలకే సమానంగా ఉంటుంది. ఇక ముఖ్యమైన విభాగము త్రిభుజాలు రకాలు. త్రిభుజాలు రకాలు, ఎన్ని రకాల త్రిభుజాలు ఉంటాయి ఏం కదా? త్రిభుజాలు మనం రకాలుగా వర్గీకరించేటప్పుడు రెండు రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి భుజాల పొడవుల ఆధారంగా, భుజాల పొడవుల ఆధారంగా. రెండవది వాటి కోణాల కొలతల ఆధారంగా, కోణాల కొలతల ఆధారంగా. భుజాల పొడవుల ఆధారంగా మూడు రకాలుగా వర్గీకరిస్తే కోణాల కొలతల ఆధారంగా కూడా మూడు రకాలుగా వర్గీకరిస్తాము. ఒకటిది భుజాల పొడవుల ఆధారంగా వర్గీకరణ, భుజాల పొడవులను బట్టి. సో భుజాల పొడవులను బట్టి ఎన్ని రకాలుగా మనం వర్గీకరిస్తాము అంటే ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్. యువర్ ఎంపీసీ, యువర్ ఒకటి సమబాహు త్రిభుజము, రెండవది సమద్విబాహు త్రిభుజము,
సమద్విబాహు త్రిభుజము, మూడవది విషమబాహు త్రిభుజము. దీంట్లో అట్లే కోణాల కొలతల ఆధారంగా కూడా 3 రకాలు. కోణాల కొలతలను బట్టి 3 రకాలు. ఏంటి అవి? ఒకటి అల్పకోణ త్రిభుజము, 2 లంబకోణ త్రిభుజము, 3 అధిక కోణ త్రిభుజము. దీనిలో ఒక్కొక్కటిగా క్షుణ్ణంగా తెలుసుకుందాం. మొదటిది సమబాహు త్రిభుజం అంటే ఏంటి? దాని పేరులోనే ఉందండి. సమబాహు త్రిభుజం అంటే ఒక త్రిభుజం యొక్క 3 భుజాలు కూడా, ఒక త్రిభుజం యొక్క 3 భుజాల పొడవులు సమానంగా ఉంటే ఆ త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటాము. ఇక్కడ ఏబీ భుజం పొడవు, ఏసీ భుజం పొడవు, బీసీ భుజం పొడవు అంటే ఏబీ భుజం కొలత, బీసీ భుజం కొలత, సిఏ భుజం కొలత 3 భుజాల కొలతలు కూడా సమానంగా ఉంటే ఆ త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటాము. ఇక్కడ సమబాహు త్రిభుజం అంటేనే 3 భుజాల కొలతలు సమానంగా ఉంటాయన్నాం. 3 భుజాల కొలతలు సమానంగా ఉంటే 3 కోణాల కొలతలు సమానంగా ఉండాలి. అంటే 3 కోణాలు, ఇది 60 డిగ్రీలు అయితే ఇది 60 డిగ్రీలు అవుతుందండి, ఇది 60 డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు సమబాహు త్రిభుజంలో ఏ ఒక్క బాహ్య కోణం యొక్క విలువైనను దాని అంతరాత్మక కోణాల మొత్తానికి సమానం అంటే తప్పనిసరిగా 120 డిగ్రీలుగా ఉండాలి. ఒక సమబాహు త్రిభుజం యొక్క బాహ్య కోణం కొలత ఎంతకు సమానంగా ఉంటుందండి? 120 డిగ్రీలకు సమానంగా ఉంటుంది. అది ఏ బాహ్య కోణమైనా సరే. ఇక్కడ సమబాహు త్రిభుజం యొక్క 3 భుజాలు కూడా సమానమైన కొలతలనే కలిగి ఉంటాయి. కాబట్టి 3 భుజాల యొక్క నిష్పత్తి 1:1:1 అవుతే, భుజాల నిష్పత్తి 1:1:1 అవుతే కోణాల నిష్పత్తి కూడా 1:1:1లోనే ఉంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకు. రెండవది సమద్విబాహు త్రిభుజము. ఏంటండి? సమద్విబాహు త్రిభుజము. ద్వి అంటే 2, సమద్విబాహు అంటే 2 భుజాలు సమానంగా ఉండే త్రిభుజం అన్న విషయం అర్థమవుతుంది మనకు. ఇక్కడ సమద్విబాహు త్రిభుజంలో ఏవైనా 2 భుజాలు సమానంగా ఉంటే ఆ 2 భుజాలు మనం పక్క భుజాలకు వేస్తాము. అసమానమైన భుజం ఏదైతే ఉందో దాన్ని సాధారణంగా మనం భూమిగా తీసుకొని చేస్తాము. ఇక్కడ ఏబీ భుజం కనుక ఏసీ భుజానికి సమానంగా ఉంటే, ఏబీ భుజం కనుక ఏసీ భుజానికి సమానంగా ఉంటే, ఈ విధంగా ఏవైనా 2 భుజాలు సమానంగా ఉంటే ఆ త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటాము. ఇంతకుముందే మనం త్రిభుజాల యొక్క లక్షణాల్లో కూడా చెప్పుకున్నాం. సమబాహు త్రిభుజం మనం అనే వర్డ్ మెన్షన్ చేయకముందే 2 భుజాలు సమానంగా ఉంటే వాటికి ఎదురుగా ఉండే కోణాలు సమానంగా ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిగా ఉండాలి ఈ ప్రత్యేకమైనటువంటి మనం చెప్పుకున్న త్రిభుజంలోనైతే. మూడవది విషమబాహు త్రిభుజము. ఏంటండి? విషమబాహు త్రిభుజం. విషమబాహు త్రిభుజం అంటే 3 భుజాల కొలతలు 3 వేరువేరు కొలతలను కలిగి ఉండడం. ఏబీ భుజం కొలత, ఏబీ భుజం కొలత, ఏబీసీ ఒక త్రిభుజము. ఒక్క నిమిషం. ఏబీసీ ఒక త్రిభుజము, ఏబీ భుజం కొలత, బీసీ భుజం కొలత, ఏసీ భుజం కొలత 3 భుజాలు కూడా వేరువేరు కొలతలను కలిగి ఉన్నాయి. 3 భుజాలు కూడా వేరువేరు కొలతలను కలిగి ఉంటే ఏబీ భుజం ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ భుజం కొలత ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ భుజం కొలత. 3 భుజాల కొలతలు కూడా వేరువేరుగా ఉంటే, ఏ 2 భుజాల పొడవులు కూడా సమానంగా లేకుంటే ఆ త్రిభుజాన్ని విషమబాహు త్రిభుజంగా పిలుస్తాము. ఇది విషమబాహు త్రిభుజం. భుజాల పొడవుల ఆధారంగా ఉన్నటువంటి 3 త్రిభుజాల గురించి మళ్ళీ ఒకసారి అండి. ఒకటి సమబాహు త్రిభుజము,
3 భుజాల పొడవులు సమానంగా ఉండే త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటాము. 3 కోణాల కొలతలు కూడా ఇక్కడ సమానంగా ఉంటాయి. నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజము. ఏ 2 భుజాల పొడవులైనను సమానంగా ఉంటే ఆ త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అంటాము. విషమబాహు త్రిభుజము. ఏ 2 భుజాల పొడవులు కూడా సమానంగా లేకుంటే ఆ త్రిభుజాన్ని మనం విషమబాహు త్రిభుజంగా పిలుస్తాము. భుజాల పొడవులను బట్టి మనం వర్గీకరించుకునేటి 3 రకాల త్రిభుజాలు. కోణాల కొలతల ఆధారంగా మనం ఎన్ని రకాల త్రిభుజాలు వర్గీకరిస్తాము? 3 రకాలుగా వర్గీకరిస్తాము. ఒకటి అల్పకోణ త్రిభుజము. అల్పకోణ త్రిభుజము అంటే 3 కోణాలు అల్పకోణాలుగా కలిగి ఉండే త్రిభుజం. ఫర్ సపోజ్ అండి, ఏ కోణము, బి కోణము, సి కోణము 3 కోణాలు కూడా లంబకోణాలు కాకుండా అంతకంటే తక్కువగా ఉంటే, లంబం కంటే తక్కువగా ఉన్న కోణాన్ని అల్పకోణం అంటామని తెలుసు. 3 కోణాలు అల్పకోణాలున్న త్రిభుజాన్ని అల్పకోణ త్రిభుజంగా పిలుస్తాము. సెకండ్ వన్ లంబకోణ త్రిభుజము. లంబకోణ త్రిభుజము అంటే ఒక త్రిభుజంలో ఒక కోణం లంబకోణంగా ఉంటే ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటాము. మనం తీసుకున్న ఈ త్రిభుజంలో బి కోణం లంబకోణం అంటే ఈ కోణం 90 డిగ్రీలకు సమానం. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇట్లాంటి త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటాము. లంబకోణ త్రిభుజంలో 2 భుజాల కంటే 3వ భుజం ఏసీ ఎప్పుడు పెద్దగా ఉంటుంది. ఎందుకంటే పెద్ద కోణానికి ఎదురుగా ఉండే భుజం పెద్ద భుజం కావాలి కాబట్టి, లంబకోణ త్రిభుజంలో లంబం కంటే పెద్ద భుజం ఉండదు కాబట్టి లంబానికి ఎదురుగా ఉండే భుజము అతిపెద్ద భుజం కావాలి. లంబకోణ త్రిభుజంలో లంబానికి ఎదుటి భుజాన్ని కర్ణం అంటాము. ఈ కర్ణము మిగతా 2 భుజాల పొడవుల కంటే ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది. ఏబి భుజం కంటేనైనా పెద్దదే, పీసీ భుజం కంటేనైనా పెద్దదే. ఇంకో విషయం అండి, అల్పకోణ త్రిభుజాల్లో సమబాహు త్రిభుజం ఎప్పుడూ అల్పకోణ త్రిభుజమే. ఎందుకంటే ప్రతి కోణము 60 degreesకి సమానం కాబట్టి సమబాహు త్రిభుజం అనేది ఎల్లప్పుడూ అల్పకోణ త్రిభుజం అయ్యే త్రిభుజం అవుతుంది. లంబకోణ త్రిభుజాల మటుకు మాత్రం ఎస్పెషల్లీగా ఒక కోణం లంబకోణం అయితే ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటాము. ఇక్కడ మిగతా 2 కోణాలు ఏకామాసీలు, వీటి మొత్తం కూడా 90 degrees కావాలి కాబట్టి ఏకామాసి కోణాలను మనం ఎల్లప్పుడూ కూడా పూరక కోణాలుగా పిలుస్తాము. ఇంతకుముందు టాపిక్లో చెప్పుకున్నామని మనం పూరక కోణాలు అంటే 2 కోణాల మొత్తం 90 degrees అయితే ఆ కోణాలను పూరక కోణాలని పిలుస్తాము. ఇక్కడ ఏకామాసి కోణాల మొత్తం 90 degrees కాబట్టి లంబకోణం తప్ప మిగతా 2 కోణాలు ఎప్పుడు కూడా ఒకదానికొకటి పూరక కోణాలు అయ్యే విధంగా ఉంటాయి. ఇది లంబకోణ త్రిభుజానికి సంబంధించినంత వరకు. మూడవది అధిక కోణ త్రిభుజము. అధిక కోణ త్రిభుజము అంటే ఒక కోణమైనను అధిక కోణంగా ఉన్నటువంటి త్రిభుజము. ఒక కోణమైనను అధిక కోణంగా ఉన్నటువంటి త్రిభుజము. ఒక కోణం ఎన్నో కాదు, ఒక కోణమే అధిక కోణంగా ఉన్నటువంటి త్రిభుజం. 2 కోణాలు అధిక కోణాలు ఉండే కదండి. 2 కోణాలు అధిక కోణాలు అయితే ఎంత కావాలండి? 2 90 కంటే ఎక్కువైతే 90 కంటే ఎక్కువ 2 కోణాల మొత్తం 180 కంటే ఎక్కువ ఉండాలి. ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 degrees కాబట్టి ఒక కోణం కనుక 90 కంటే ఎక్కువైతే, ఫర్ సపోజ్ అండి నేను యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 110 degreesగా తీసుకుంటున్నా అండి. ఇప్పుడు మిగతా 2 కోణాల మొత్తం యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి తప్పనిసరిగా ఎంతకు సమానంగా ఉండాలండి? 70 degreesకే సమానంగా ఉండాలి. మిగతా 2 కోణాల మొత్తం 70 degreesకే సమానంగా ఉండాలి. ఇప్పుడు బి కోణం పెద్ద కోణం అయింది కాబట్టి బి కోణానికి ఎదురు భుజం ఏసీ ఏం కావాలండి? ఈ త్రిభుజంలో మిగతా 2 భుజాల కంటే పెద్ద భుజం కావాలి. ఈ విధంగా అధిక కోణ త్రిభుజము, లంబకోణ త్రిభుజము. మళ్ళీ ఒకసారి మనకున్నటువంటి వర్గీకరణ 2 రకాలు: భుజాల పొడవుల ఆధారంగా, కోణాల కొలతల ఆధారంగా. ఈ కోణాల కొలతల ఆధారంగా ఉన్నటువంటి త్రిభుజాల్లో ఒకటి అల్పకోణ త్రిభుజము, రెండవది లంబకోణ త్రిభుజము, మూడవది అధిక కోణ త్రిభుజము. అల్పకోణ త్రిభుజము అంటే 3 కోణాలు అల్పకోణాలుగా ఉండే త్రిభుజము. లంబకోణ త్రిభుజం అంటే ఒక కోణం లంబకోణం కలిగి ఉన్నటువంటి త్రిభుజము. మరి అధిక కోణ త్రిభుజం అంటే ఒక కోణము 90 degrees కంటే ఎక్కువైన త్రిభుజం. ఈ విధంగా అల్పకోణ త్రిభుజము, అధిక కోణ త్రిభుజము, లంబకోణ త్రిభుజం. మరి లంబకోణ త్రిభుజం సమద్విబాహు త్రిభుజం అయితే ఏమంటాము? దాన్ని లంబకోణ సమద్విబాహు త్రిభుజంగా పిలుస్తాము.
ఏమంటామండి? లంబకోణ సమద్విబాహు త్రిభుజంగా పిలుస్తాము. ఎట్లుంటుంది సార్ లంబకోణ సమద్విబాహు త్రిభుజము? ఏ రెండు భుజాల పొడవులు సమానంగా ఉంటాయి సార్? ఇప్పుడు ఇక్కడ ఏబీసీ త్రిభుజంలో ఏబీ భుజం కొలత బీసీ భుజం, ఇది ఎట్లాగో కర్ణం అండి. దీన్ని సమానంగా మరొక భుజం కలిగి ఉండే అవకాశం లేదు. దీన్ని సమానంగా మరో భుజం కలిగి ఉండడం అంటే ఇంకో కోణం లంబకోణం ఉన్నట్లు లెక్క. ఇంకో కోణం లంబకోణం అయితే మూడో కోణం ఏంటది ఉండదు కదా. సో ఖచ్చితంగా యాంగిల్ బి ఎంత, యాంగిల్ బి కనుక 90 డిగ్రీస్ అయితే లంబాన్ని ఏర్పరిచే భుజాలు అంటే ఏబీ భుజము బీసీ భుజాలు కనుక సమానమైన పొడవు కలిగి ఉంటే, ఒకవేళ బి కోణం లంబకోణం అయినప్పుడు ఏబీ భుజం ఏసీ భుజం ఏబీ భుజం బీసీ భుజం లంబాన్ని ఏర్పరిచే భుజాలు ఏవైతున్నాయో అవి సమానమైన కొలతలను కలిగి ఉంటే ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజంగా సమద్విబాహు త్రిభుజంగా పిలుస్తూ లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటారు. ఇక్కడ మరి రెండు కోణాలు సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు సమానంగా ఉండాలి కదా. ఉంటాయి. ఎంతెంతకు సమానంగా ఉండాలండి? ఇది 45 డిగ్రీలకు సమానం అవుతుంది, ఇది కూడా 45 డిగ్రీలకు సమానం అవుతుంది. అంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజంలోని మూడు కోణాలు ఒక్కొక్కటిగా 45 డిగ్రీలు 45 డిగ్రీలు 90 డిగ్రీలకు సమానం అవుతుంది. అంటే ఇక్కడ మూడు కోణాలు కూడా 1:1:2లో ఉంటాయి. 45:90 తీసుకుంటే వాటిని కట్ చేస్తే 1:1:2గా వస్తుంది. లంబకోణ సమద్విబాహు త్రిభుజంలోని మూడు కోణాలు 1:1:2లో ఉంటే వాటికి ఎదురుగా ఉండే భుజాల యొక్క నిష్పత్తి 1:1:2 అవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్లలో ఒకటండి. ఒక త్రిభుజంలోని మూడు కోణాలు 1:1:2లో ఉంటే వాటికి ఎదురుగా ఉండే భుజాలు 1:1:2లో ఉంటాయి. ఇది కేవలం లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో మాత్రమే సాధ్యమయ్యే విషయం. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్, ఒక లంబకోణ త్రిభుజంలో ఒక లంబకోణ త్రిభుజంలో ఉన్న మూడు కోణాలు, ఒకటి 30 డిగ్రీస్ అయిందండి, ఒకటి 60 డిగ్రీస్ అయిందండి, ఒకటి 90 డిగ్రీస్ అయింది. ఒకటి 30 డిగ్రీస్ అయింది, ఒకటి 60 డిగ్రీస్ అయింది, ఒకటి 90 డిగ్రీస్ అయింది. వాటి నిష్పత్తి 30:60:90, 31 32 33. సో లంబకోణ త్రిభుజంలో మూడు కోణాలు 1:2:3లో ఉంటే భుజాల నిష్పత్తి గత డిఎస్సి బిట్టండి, భుజాల నిష్పత్తి 1:3:2లో ఉంటాయి. ఒక త్రిభుజంలోని మూడు కోణాలు 1:2:3లో ఉంటే వాటికి ఎదురుగా ఉండే భుజాలు 1:3:2లో ఉంటాయి. అంటే ఆ కోణాలు 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ అండ్ 90 డిగ్రీస్గా ఉండేటట్లుగా ఉంటాయి. మళ్ళీ ఒకసారి అండి, ఒక త్రిభుజంలోని మూడు కోణాలు 60:60:60లు అంటే 1:1:1లో ఉంటే వాటికి ఎదురుగా ఉండే భుజాలు కూడా 1:1:1లో ఉంటాయి. ఒక త్రిభుజంలోని మూడు కోణాలు 45 డిగ్రీస్ 45 డిగ్రీస్ 90 డిగ్రీస్ అంటే వాటి నిష్పత్తి 45:45:90. దట్ మీన్స్ 1:1:2లో ఉంటే కోణాలు 1:1:2లో ఉంటే భుజాలు ఏ నిష్పత్తిలో ఉండాలండి? 1:1:2లో ఉంటాయి. అట్లే ఒక త్రిభుజం యొక్క మూడు కోణాలు 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ 90 డిగ్రీస్ అయితే వాటి నిష్పత్తి 1:2:3 అయితే వాటికి ఎదురుగా ఉండే భుజాల నిష్పత్తి 1:3:2 అవుతుంది. ఇది కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నోట్ చేసి పెట్టుకోండి ఇవన్నీ. ఓకేనా? ఒకవేళ అధిక కోణ త్రిభుజం కనుక సమద్విబాహు త్రిభుజం అయితే ఎట్లుంటుంది? ఫర్ సపోజ్ మనం తీసుకుని ఈ త్రిభుజము అధిక కోణ త్రిభుజము, ఈ రెండు భుజాలు సమానంగా ఉండే అవకాశం ఉంటుంది పెద్ద కోణం కాబట్టి. అంటే ఒకవేళ బి కోణం కనుక 100 డిగ్రీస్గా ఇస్తే
యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఈచ్ ఎంత ఉండాలండి 40 డిగ్రీస్కు సమానమయ్యేటట్టుగా ఉంటాయి. అంటే అధిక కోణ త్రిభుజం సమద్విబాహు త్రిభుజం అయితే పెద్ద కోణానికి ఎదురుగా ఉండే భుజం తప్ప మిగతా 2 భుజాలు సమానంగా ఉంటాయి. పెద్ద కోణాన్ని ఏర్పరిచే భుజాలు సమానంగా ఉంటాయి. లంబకోణ త్రిభుజం కనుక సమద్విబాహు త్రిభుజం అయితే లంబాన్ని ఏర్పరిచే భుజాలు సమానంగా ఉంటాయి. ఈ విధంగా ఒక త్రిభుజం యొక్క భుజాల యొక్క ఒక త్రిభుజం యొక్క కోణాల నిష్పత్తులకు అనుగుణంగా భుజాల యొక్క నిష్పత్తులు ఏ విధంగా ఉంటాయి అని 3 ముఖ్యమైన విషయాలు మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఇది బాగా గుర్తుపెట్టుకోదగిన విషయం. ఓకేనా? నెక్స్ట్, త్రిభుజాల యొక్క సర్వసమానత. త్రిభుజాల యొక్క సర్వసమానత ఏ విధంగా ఉంటాయి అంటే ఏ విధంగా ఉంటే సర్వసమానాలు అవుతాయి అంటాము. అసలు సర్వసమాన పటాలు అంటే ఏంటి? సర్వసమాన పటాలు అంటే ఒకే ఆకారాన్ని ఒకే వైశాల్యాన్ని కలిగి ఉండే పటాలను సర్వసమాన పటాలు అంటాము. ఒకే ఆకారాన్ని కలిగి ఉంటే మాత్రమే, ఓన్లీ ఒకే ఆకారాన్ని కలిగి ఉంటే, ఫర్ సపోజ్ అండి 2 వృత్తాలు ఎల్లప్పుడూ ఒకే ఆకారాన్ని కలిగి ఉంటాయి. 2 వృత్తాలు ఎల్లప్పుడూ ఒకే ఆకారాన్ని కలిగి ఉంటే ఈ 2 వృత్తాలను మనం సరూప పటాలుగా పిలుస్తాము. ఒకే ఆకారాన్ని కలిగి ఉంటే సరూపాలు లేదా సరూప పటాలు అంటాము. ఇఫ్ ద ఫిగర్స్ ఆర్ ఇన్ ద సేమ్ షేప్, దోస్ ఫిగర్స్ ఆర్ కాల్డ్ సిమిలర్ ఫిగర్స్ ఓన్లీ. ఆల్వేస్ ద సర్కిల్స్ and line segments and squares and also equilateral triangles are similar figures. వృత్తాలు, రేఖాఖండాలు, చతురస్రాలు అండ్ సమబాహు త్రిభుజాలు 3 కూడా ఎల్లప్పుడూ సరూపాలు అయ్యే పటాలు. ఫస్ట్ 2 త్రిభుజాలు సర్వసమానాలు కావాలంటే ఫస్ట్ అవి ఒకే ఆకారాన్ని కలిగి ఉండాలి, 2 సమానమైన వైశాల్యాలను కలిగి ఉండాలి. ఒకే ఆకారాన్ని ఒకే వైశాల్యాన్ని కనుక 2 త్రిభుజాలు కలిగి ఉంటే అట్లాంటి త్రిభుజాలను మనము సర్వసమాన పటాలుగా పిలుస్తాము. ఇఫ్ ఎనీ 2 triangles are with same shape and with equal area, those triangles are called congruent triangles. This is the symbol for congruency. ఈ గుర్తును మనము సర్వసమానత గుర్తుగా వాడతాము. దీంట్లో కూడా ఇది సరూపత గుర్తు అని తెలుసు, ఇది వైశాల్యాల సమానమని తెలుసు. ఇక్కడ ఏబిసి త్రిభుజము, టిఈఎఫ్ త్రిభుజము 2 త్రిభుజాలు కనుక ఉన్నాయనుకున్నట్లయితే ఈ 2 త్రిభుజాలు సర్వసమానాలైనవి అంటే ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్గా రాస్తాము. ఈ సర్వసమానత నియమాల పైన మనకు 2017లో టీఆర్టీలో ఎస్ఏ మ్యాథ్స్లో బిట్ వచ్చింది. ఏంటి సార్ అంటే, బిట్ ఎట్లా వచ్చింది సార్ అంటే, ఈ 4 అంశాలు నేర్చుకున్నాక దాని గురించి మాట్లాడదాం. ఏమేం సర్వసమానత నియమాలు ఉంటాయి? 1 భూ 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 సర్వసమానత నియమం. మొదటిది భూ 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 అంటే ఇంగ్లీష్లోనైతే ఎస్ 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 కాంగ్రుయెన్సీ రూల్ అంటాం మనం. భూ 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 సర్వసమానత నియమం అంటాము. ఎస్ఎస్ఎస్ కాంగ్రుయెంట్ రూల్ అంటే 2 త్రిభుజాలలో, ఫర్ సపోజ్ we have 2 figures, one is ABC triangle and another one is DEF triangle. ఈ 2 త్రిభుజాల్లో ఏబీ భుజం కొలత దాని అనురూప భుజమైనటువంటి డిఈ భుజానికి, బీసీ భుజం కొలత దాని అనురూపమైనటువంటి ఈఎఫ్ భుజానికి, ఏసీ భుజం కొలత దాని అనురూపమైనటువంటి డిఎఫ్ భుజానికి కనుక సమానంగా ఉంటే, ఇఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ లెంత్స్ ఆర్ ఈక్వల్, అనురూప భుజాల పొడవులు కనుక సమానంగా ఉంటే అప్పుడు ఆ 2 త్రిభుజాలను సర్వసమాన త్రిభుజాలు అంటాము. 3 అనురూప భుజాలు, 3 భుజాలు 2వ త్రిభుజంలోని దాని అనురూప భుజాలకు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ త్రిభుజాలను మనము సర్వసమాన త్రిభుజాలుగా పిలుస్తాము. దీన్ని భూ సర్వసమానత నియమము అంటాము, ఎస్ఎస్ఎస్ కాంగ్రుయెన్స్ రూల్ అంటాము. రెండవది భూ సర్వసమానత నియమం, అబ్రియేషన్ ఎస్ఏఎస్, సైడ్ యాంగిల్ సైడ్, భుజము కోణము భుజము. Now sir, we are drawing 2 triangles. ఇప్పుడు ఏబిసి త్రిభుజము, డిఈఎఫ్ త్రిభుజము, ఒక త్రిభుజంలోని భుజము కోణము భుజములు
భుజము కోణము భుజములు. రెండవ త్రిభుజంలోని దాని అనురూప భుజము కోణము భుజములకు సమానమైతే, రెండవ త్రిభుజంలోని దాని అనురూప భుజము కోణము భుజములకు సమానమైతే ఆ రెండు త్రిభుజాలు సర్వసమాన త్రిభుజాలు అంటాము. దీన్ని SAS కాంగ్రియన్స్ రూల్గా పిలుస్తాము. హియర్ AB side is equal to DE side length, B and angle B is equal to angle E, and BC side length is equals to EF side length. ఏవైనా రెండు భుజాల పొడవులు వాటి మధ్యలో ఉండే కోణాల కొలత కూడా సమానంగా ఉంటే, ఒక త్రిభుజంలోని భుజము కోణము భుజములు రెండవ త్రిభుజంలోని దాని అనురూప భుజము కోణము భుజములకు సమానంగా ఉంటే భూ సర్వసమానత నియమం ప్రకారం ఈ రెండు త్రిభుజాలు సర్వసమాన త్రిభుజాలుగా పిలుస్తాము. మూడవది కో సర్వసమానత నియమం. యాంగిల్ సైడ్ యాంగిల్ రూల్. రూల్ని అర్థమైపోయేటట్టుగా ఉంది. ఒక త్రిభుజం యొక్క కోణము భుజము కోణములు రెండవ త్రిభుజంలో అనురూప కోణము రెండవ త్రిభుజంలోని అనురూప కోణము భుజము కోణంలో గనుక సమానంగా ఉంటే ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలుగా పిలుస్తాము. కో యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రియంసీ రూల్. క్లియర్? నెక్స్ట్ లంకాభూ సర్వసమానత నియమము. ఎన్నోదండి ఇది? భూభూభూ భూకోభూ కోభూకో లంకాభూ. RHS right angle and hypotenuse and side. ఇగో ఇక్కడ తీసుకున్న రెండు త్రిభుజాల్లో ABC త్రిభుజము DEF త్రిభుజాలు లంబకోణ త్రిభుజాలు. ఈ లంబకోణ త్రిభుజాల్లో ఇది లంబకోణం ఎట్లాగూ సమానం అని, లంబాలు ఎప్పుడు సమానం. ఇది యూక్లిడ్ యొక్క స్వీకృతాల్లో ఒక ముఖ్యమైన పార్టు. దీనికి ఎదురుగా ఉండే కర్ణము దీనికి ఎదురుగా ఉండే కర్ణం సమానమైన పొడవులు కలిగి ఉంటూ ఏవైనా అనురూప భుజాల పొడవులు కనుక సమానంగా ఉంటే లంకాభూ సర్వసమానత నియమం ప్రకారం ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలుగా భావిస్తాము. ఇప్పుడు TRT 2017లో నోటిఫికేషన్ 2018లో ఎగ్జామ్ అయింది, కానీ దాంట్లో వచ్చిన బిట్ ఏంటంటే ఈ క్రింది వానిలో ఏది త్రిభుజాల యొక్క సర్వసమానత నియమం కాదు అని ఇచ్చిందండి. భూ ఇచ్చిండు ఆప్షన్, భూ ఇచ్చిండు, కో ఇచ్చిండు. అసంబద్ధమైన ఆప్షన్ ఒకటి భూ కోగా ఇచ్చిండు. సైడ్ యాంగిల్ మనకు ఉన్నది సైడ్ యాంగిల్ సైడ్ ఉంది, యాంగిల్ సైడ్ యాంగిల్ ఉంది, కోభూకో ఉంది, భూకోభూ ఉంది, కానీ భూకో అయితే లేదు, భుజము కోణంలో అయితే లేవు నియమాల్లో. సో ఇది రాంగ్ ఆప్షన్ 4గా ఇచ్చేది దీని ఎగ్జామ్లో. సో ఈ విధంగా ఒక చిన్న టాపిక్ నుండి ఇంకొక విషయం అండి. ఇప్పుడు త్రిభుజాల రకాలు చెప్పుకున్నాం కదా, ఈ త్రిభుజాల రకాల్లోనే ఈ 2017లో మనకు ఒక బిట్ వచ్చింది. స్వర్ణ త్రిభుజము గోల్డెన్ ట్రయాంగిల్ యొక్క శీర్ష కోణం యొక్క కొలత ఎంత అని ఇచ్చిందండి. సింపుల్ వన్ వాటిగా. గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పలేదు కదా సార్ మీరు, అదొకటి ఉంటుందా సార్ అంటే, గోల్డెన్ రేషియోలో ఉండే ట్రయాంగిల్ ఒక త్రిభుజం యొక్క రైట్ ఓకే రైట్. ఇప్పుడు ఈ త్రిభుజంలో
3 కోణాలు 1:2:2లో ఉంటే 3 కోణాలు 1:2:2లో ఉంటే ఆ త్రిభుజము గోల్డెన్ ట్రయాంగిల్గా స్వర్ణ త్రిభుజంగా పిలుస్తాము. ఇది 36 డిగ్రీస్ ఉంటూ ఇది 72 డిగ్రీస్గా ఉంటుంది, ఇది కూడా 72 డిగ్రీస్గా ఉంటుంది. అంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటి సార్ అంటే 3 కోణాలు 1:2:2లో ఉంటే ఏంటి సార్ స్పెషల్ అంటే ఒక చిన్న విషయం అండి. ఇప్పుడు దీన్ని సమద్వికరణ చేస్తూ ఇంకా గీస్తుంది ఇంకొకటి. ఇప్పుడు ఏం కావాలి, ఇది 36 డిగ్రీస్ కావాలి, ఇది 36 డిగ్రీస్ కావాలి. ఇప్పుడు ఇది మళ్ళీ ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, మళ్ళీ మనకు 72 డిగ్రీల కోణం వస్తుంది. 36, 72, 72. ఈ విధంగా దీన్ని విభజించుకుంటూ పోతే ఎంతసేపు అని విభజించుకుంటూ పోవచ్చు. ఈ విధంగా గోల్డెన్ రేషియోలో కనుక ఉంటే ఇట్లాంటి త్రిభుజాన్ని స్వర్ణ త్రిభుజంగా పిలుస్తాము. స్వర్ణ త్రిభుజం యొక్క శీర్ష కోణం ఎల్లప్పుడూ కూడా 36 డిగ్రీలకు సమానము. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. గతంలో వచ్చినటువంటి బిట్ ఇది ఒకటి. ఓకేనా అండి. ఇవి త్రిభుజాల యొక్క సర్వసమానత నియమాలు. ఓకే రైట్. ఇక మన త్రిభుజాలకు సంబంధించి వివిధ రకాలటువంటి మిలిత రేఖలు, అసలు మిలిత రేఖ అంటే ఏందో ఒకసారి డిస్కస్ చేద్దామండి. మిలిత రేఖలు అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ సరళ రేఖలు ఒకే బిందువు గుండా పోతే ఆ బిందువును మిలిత బిందువు లేదా అనుశక్త బిందువు అంటాం. ఏమంటామండి? మిలిత బిందువు లేదా అనుశక్త బిందువు అంటాం. LMN రేఖలు ఒకే పాయింట్ గుండా పోతున్నాయి. ఇక్కడ LMN రేఖలు 3 కాదండి, ఇంకొక రేఖ కూడా పోవచ్చు. N రేఖ కూడా MNO, ఇది P అనుకుందాం. అంతకంటే ఎక్కువ రేఖలు ఒకే బిందువు గుండా పోతే ఆ రేఖలను మిలిత రేఖలు లేదా అనుశక్త రేఖలు అంటాము. ఆ బిందువును మిలిత బిందువు లేదా అనుశక్త బిందువుగా పిలుస్తాము. ఇది కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ సెషన్లో పరివృత్త కేంద్రము, అంతర్వృత్త కేంద్రము, లంబ కేంద్రము, గురుత్వ కేంద్రము మొదలైన టాపిక్స్ అన్నీ డిస్కస్ చేద్దామండి. రైట్. థ్యాంక్ యూ.